టు మెగా డిబేట్. నేను సిరాజ్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోనసీమ రైతులతో రీసెంట్ గా మాట్లాడుతూ తెలంగాణకి సంబంధించినటువంటి వారి దిష్టి తగిలి అనేటువంటి వ్యాఖ్యలు, ఈ ఒక్క పదం మాత్రం ప్రస్తుతం దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీని మీద తెలంగాణ నేతలతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నేతలు మాక్సిమం పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. క్షమాపణ చెప్పాలి అనేటువంటిది ప్రధానంగా వీరు చేస్తున్నటువంటి డిమాండ్. అటు జనసేన పార్టీ నుంచి దీనికి సంబంధించి స్పందన వచ్చింది. సో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ని మీరు ఎక్కడ వక్రీకరించవద్దు, రైతులతో నార్మల్ గా మాట్లాడినటువంటి ముచ్చటిస్తున్నటువంటి మాటలను వక్రీకరించారనేది మాత్రం జనసేన పార్టీ దగ్గర నుంచి వస్తున్నటువంటి వర్షం. కానీ తెలంగాణకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారా? ప్రెజెంట్ రాజకీయ పరమైనటువంటి కుట్ర ఏమైనా జరుగుతుందా? జనసేన పార్టీ దీని మీద ఎలా స్పందిస్తుంది? అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? తెలంగాణ పార్టీ వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఏమన్నారో ఒకసారి చూద్దాం. జిల్లాలో పచ్చదనం ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటే కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుందని, పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు మిన్నెలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నలుగు దృష్టి నవగాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మండలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం. కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణను అవమానపడుతుందని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. ఇక దాన్ని క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్, ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దాన్ని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులను ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా నేను చెప్తున్నా మాట. కానీ ఈ విధంగా మాట్లాడి పక్క మన బిడ్డలు రాష్ట్రం కోసం మన ప్రాణత్యాగం మనం చేసుకుంటే సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు వ్యతిరేకమే. ఇవాళ కూడా ఆయన మాట్లాడుతున్నాడు తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతోని కోనసీమ పాడైందంటుండు. మనం ఎన్నడూ దిష్టి పెట్టలే. కోనసీమ బాగుంది, కోనసీమ ఎట్లుందో అట్లా తెలంగాణ కావాలనుకున్నాం తప్పితే ఏనాడు కూడా తెలంగాణ బిడ్డలకు మనస్సు చిన్నగా ఉండదు, పెద్దగా ఉంటుంది, పెద్దగా ఆలోచిస్తాం. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా ఒకటే మాట అన్నాం, జై తెలంగాణ జై ఆంధ్ర అన్నాం. తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్ర కూడా బాగుండాలన్నాం. నేను ప్రత్యేకంగా లోక్సభలో నిలబడి ఆంధ్రకు ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అడిగిన. మేము తెలంగాణ వాళ్ళం ఎప్పుడు కూడా పక్కోని గుంజుకోవాలని చూడం. పక్కోడు బాగుంటే మా కళ్ళు మండయి. మేం బాగుండాలని కోరుకుంటాం తప్పితే పక్కవాడు చెడిపోవడాలని ఎప్పుడు కోరుకోలేదు. మా ఉద్యమంలో ఒకవేళ మేము అట్లా కోరుకున్నట్టయితే ఉద్యమ స్వరూపం వేరేలాగుండే. మా బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తప్పితే ఒక్క పరాయి రాష్ట్రం వాడి వ్యక్తి మీద కూడా చెయ్యి ఎత్తలేదు మేము ఎప్పుడు కూడా. ఆ విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఆనాడంటే మీరు సినిమా యాక్టర్ ఏమన్నా నడిచింది, ఇవాళ మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలను దేశవ్యాప్తంగా రిప్రజెంట్ చేస్తారు. మీరు మాట్లాడే మాటలు కూడా మీ ప్రజలకు ఆపాదిస్తారు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి మాట్లాడాలని నేను పవన్ కళ్యాణ్ గారు పక్క మన బిడ్డలు ఇవి తిన్నింటి వాసాలు ఎక్కువ పనులు ఉండేది తెలంగాణలో, బతికేది తెలంగాణలో, ఆస్తులు తెలంగాణలో, పేరు వచ్చింది తెలంగాణలో. ఇక్కడ వచ్చినాకని సినిమాలు చూసేది తెలంగాణ వాళ్ళే, అన్ని తెలంగాణలే. ఇక తెలంగాణలో వండుకుంటూ ఈ నుంచి దృష్టి పెడితే అది ఎండిపోయినవంటే మన అర్థం పర్థం ఉంది. ఒక బాధ్యత గల వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉండి 2 ప్రాంతాలు కలిసేటట్టు ఉండాలి సంబంధాలు. వాళ్ళ మాటల వల్ల 2 ప్రాంతాలు భేదాభిప్రాయాలు విడిపోయేటట్లు కాదు, కలిసేటట్టు ఉండాలి. పుండు మీద కారం చల్లినట్లు దీని వ్యవహారం అంతా. ఒకప్పుడు చేగురి అంటాడు, ఒకసారి సనాతన ధర్మం అంటాడు, ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం చాలా గొప్పది అంటారు, తెలంగాణ ఉద్యమకాలు గొప్పలు అంటారు, తెలంగాణ ప్రజలు మంచి వాళ్ళు అంటారు. ఇప్పుడు తెలంగాణ కళ్ళు పంచలేమంటే తెలంగాణ ప్రజల కళ్ళు పంచలేమంటే ఏమైనా అర్థం పర్థం ఉందా? అలాంటప్పుడు ఇక్కడ ఉండకుండా వాళ్ళ ప్రాంతంలో ఉండాలి. అందరూ వాళ్ళ ఎవరి ప్రాంతాలలో బతకాల. వాళ్ళ గుళ్ళ కాడ వాళ్ళకి సపరేట్ ఆంక్షలు, తెలంగాణ సపరేట్ ఆంక్షలు, వాళ్ళ ప్రాంతాలకు సపరేట్ ఆంక్షలు, ఇక్కడ సపరేట్ ఆంక్షలు. ఇక్కడ మాత్రం ఈక్వల్గా చూస్తాం, మంచిగా ఉంటాం. అక్కడ ప్రాబ్లం ఉందంటే ఎలక్ట్రికల్ సామాగ్రి పంపించినాం, అక్కడ ఏదన్నా ఇబ్బందులు వచ్చినామంటే ఇక్కడ నుంచి మేము చేసినాం. అమరావతి కన్స్ట్రక్షన్ కూడా పని చేస్తామని చెప్పినాం. వాళ్ళు మా అన్నదమ్ములే అని మేము అన్నదమ్ములాగా భావిస్తున్నాం తప్ప ఎప్పుడు కూడా వాళ్ళని పగోల్లాగా చూసుకోవాలి. తెలంగాణ వచ్చినప్పుడు గొడవలు అయినవే, ఆంధ్ర తెలంగాణ ఇక్కడ ఉండొద్దు అని చెప్పి అన్నమ్మా.
అరే మా సొంతం మీరు మా అన్నదమ్ములు అన్నాం. మేము అట్లా అంటే వీళ్ళేమో వీళ్ళ కళ్ళు దిష్టి తగిలినాయి, మంచి కళ్ళు కావు అంటే మేము అంత విషమా? మరి అంత విషం కళ్ళ మధ్యలో మీరందరూ బతకడం ఎందుకమ్మా? ఇవి తినింటి వాసాలు ఎక్కువ పనులు. ఇవి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రతిగా తెలంగాణ నాయకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూస్ ఏంటంటే, ఒకటి పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడారా, రెండు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తారా, లేదంటే దీని మీదకి సంబంధించి తెలంగాణ నాయకుల యాక్షన్ బట్టి ఎలా చేయబోతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అవుతున్నారు కాబట్టి బీజేపీ, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ రియాక్షన్ ఏంటి, తెలంగాణలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఏం చెప్తుంది, ఇదే అంశానికి సంబంధించి మనం డిబేట్ ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానెల్ పార్టిసిపేట్ చేస్తున్నారు రామూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు, జయరామ్ గారు రాజకీయ విశ్లేషకులు, సదానందం గారు బీజేపీ నాయకులు, అదేవిధంగా చుక్కా నాని గారు జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా రాకేష్ కృష్ణన్ గారు ఎన్ఎస్యుఐ స్టేట్ జనరల్ సెక్రటరీ. అందరికీ నమస్కారం అండి. ఎస్ జయరామ్ గారు, మీతో నేను ప్రారంభిస్తాను. యాక్షన్ రియాక్షన్ అనేటువంటిది పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల మధ్య వస్తున్నటువంటి ఈ దిష్టి అనేటువంటి వాదన ఏంటి, దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? ఎస్ రామూర్తి గారు, బీఆర్ఎస్ పార్టీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి, కానీ జనసేన పార్టీ పూర్తి స్థాయిలో స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ వక్రీకరిస్తున్నారు మాటలు అనేది. సో వక్రీకరిస్తున్నారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఇంకా ఎందుకు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విమర్శలు? వక్రీకరించుడు కాదండి, తప్పు మాట్లాడాడు కాబట్టి బేషరతుగా అయితే క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ అన్నం పెడితే తిరిగి సున్నం పెడతాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే నీకు బతుకునిచ్చి అదే విధంగా నీకు ఉన్నతంగా ఈ రోజు కార్యాలయంలో తిరుగుతున్నావు, అదే విధంగా కద్దరు బట్టలు వేసుకుంటున్నావు అంటే ప్రతి పైసా నైజాం వేరే నుంచి వచ్చిందన్నది మర్చిపోదు. అదే విధంగా వాస్తవాలు ఏంటంటే, అసలు ఈ కొబ్బరి చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయి కోనసీమల అని నేను కూడా సెర్చ్ చేయడం జరిగింది. అసలు వాస్తవాలు ఏంటంటే, మలికీపురం మండలం సంబంధించి చింతమూరిలో ప్రారంభమయ్యే శంకరగుప్త అనే డ్రైన్ అంటే మురికి కాలువ డ్రైన్ 23 కిలోమీటర్లు ప్రవహించి గోదావరిలో కలుస్తుందండి. అయితే సముద్రంలో ఆటుపోట్లు కానీ అదే విధంగా ఉప్పు నీళ్లు కలవడం వల్ల కానీ ఆ డ్రైన్ వల్ల ఆ ఏరియా మొత్తం అందులో ఉన్న వాటర్ కలుషితమై వాళ్ళ కంపుతోనే అయితే ఆ వాటర్ అయితే మొత్తం మట్టిని బట్టి కంప్లీట్ గా అక్కడ దాదాపు 2000 ఎకరాల్లో 2 లక్షల సంబంధించిన ఏదైతే కొబ్బరి చెట్లు ఎండిపోవడం జరిగింది, తలలు ఏదైతే మొత్తం కంప్లీట్ గా వాడిపోవడం జరిగింది. వాటి మీద అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా రివ్యూ పెట్టిండు. ఆ రివ్యూ కూడా ఈ ప్రభుత్వుడికి వచ్చిండు, ఏదైతే వరప్రసాద్ ఎమ్మెల్యే వచ్చిండు, ఆ ఎమ్మెల్యే కూడా క్లియర్ చెప్పిండు 8 కిలోమీటర్లు డ్రైన్ క్లీన్ చేయాలి, డ్రైన్ అంతా ఖరాబ్ ఉన్నది కాబట్టి ఇక్కడ చెట్లు ఎండిపోతున్నాయని అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు కానీ వివిధ సంబంధించిన అక్కడ స్థానిక ఏదైతే ప్రజలు కానీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయాన్ని మీ గబ్బును మా తెలంగాణ మీద ఎందుకు కూస్తారని నాకు అర్థం కాదు. కానీ మీ గబ్బుతోని మీ కంపుతోని ఏదైతే 2 లక్షల చెట్లను చంపినోళ్ళు, అరే మీ చెట్లను చంపుకొని మా మీద పెట్టడం ఏంటండి, ఇది విచిత్రం. కాకపోతే ఇంకోటి ఏంటంటే, వాస్తవంగా తెలంగాణ ఏర్పాటు మీద ఎందుకు ఏడుతో తాపకపోతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుంటే 40 ఏళ్ళు మీకు స్వాతంత్రం వచ్చింది, మద్రాసులో ఉన్నారు. మద్రాసులో ఉన్న తర్వాత ఏదైతే మద్రాసులో 40 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత 53 వరకు మీరు అందులోనే ఉన్నారు. 53 వరకు పాపం ఏదైతే చాలా అయితే సపరేట్ గా ఉందాం మేము తెలంగాణ మేము అయితే సపరేట్ గా ఉన్నామో, వీళ్ళు కూడా ఏదైతే అక్కడ మేము పెద్ద పోరాటం జరిగినాయి. ఇక్కడ మా దగ్గర కూడా ఏదో అంత తొందరగా ఏం రాలేదు. మాకు స్వాతంత్రం 48 వచ్చింది. 48 వచ్చిన తర్వాత 8 సంవత్సరాలు మేము సపరేట్ గా ఉన్నాం, బ్రహ్మాండంగా మా పరిపాలన సాగించినాం. మాది ఒక రిచ్ స్టేట్. మా రిచ్ స్టేట్ మీద కళ్ళు ఎవరో పడ్డాయో, ఎంత దుర్మార్గులు పడ్డాయో కూడా తెలియదు. ఇంకోటి ఏంటంటే, ఏదైతే 53లో వాస్తవంగా ఏంటంటే ఒక ప్రాణ త్యాగం ద్వారా వాళ్ళ రాష్ట్రం వచ్చింది. ఎందుకంటే 58 రోజులు పొట్టి శ్రీరాములు ఆయన కలలు కానీ, ఎందుకంటే మేము మద్రాసులో ఉండలేము, మాకు సపరేట్ స్టేట్ కావాలని ఒక సపరేట్ స్టేట్ కోసం కొట్లాడి ప్రాణత్యాగాన్ని ఇచ్చిండు. ఆ ప్రాణత్యాగాన్ని కూడా ఆ ప్రజలు అక్కడ ఉన్న నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు తుంగలో తొక్కి ఏదైతే వచ్చి మా దాంట్లో కలవడం జరిగింది. ఎవరు కలుగుమనండి 56 మేము తెలంగాణకు సంబంధించిన అందరు లీడర్ అపోజ్ చేసిండు. కంప్లీట్ గా పెద్ద మనుషుల ఒప్పందం మాకు కూడా చాలా డౌట్లు ఉండే, వీళ్ళతో కలిస్తే చాలా పెను ప్రమాదం, మా నిధులు మా నీళ్లు పోతాయని పెద్ద మనుషుల ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ ఒప్పందం ప్రకారం కలిసినాం, అంతే తప్ప కానీ మాది సపరేట్ స్టేట్, మీది ఏదైతే మీరు మద్రాసులో ఉన్న వాళ్ళు వచ్చి ఏదైతే మీరు సపరేట్ గా 6 ఏళ్ళు ఉన్న తర్వాత ఏదైతే ఒక కుట్రపూరితంగా మా నిధుల మీద మా నీళ్ల మీద మా ఉద్యోగాల మీద కన్నుబడి మీరు మా రాష్ట్రంతో కలిసింది తప్ప మేము వెళ్ళి మీ దగ్గర కలవలేదు. ఇంకోటి ఏంటంటే 56లో వీళ్ళకి ఎందుకంటే 56 ముందు 53 నుంచి 56 వరకు కర్నూలు రాజధానిగా విలసిల్లు వీళ్ళు. మరి ఇప్పుడు రాజధాని ఏదండి? ఇన్ని సంవత్సరాలు కూడా వీళ్ళకి అప్పుడు 6 సంవత్సరాల టైం వచ్చింది, ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాల టైం వచ్చింది. ఈ 12 సంవత్సరాలు 6 సంవత్సరాలు రాజధాని నిర్మించుకోని దుర్మార్గులు ఊకే మా మీద పడి ఏడవడం ఏంటండి? అసలు వాస్తవం మీ కప్పుతో మీ కొబ్బరి చెట్టు అండిపోతే తెలంగాణకు సంబంధం. ఇక్కడ వినబడుతున్నటువంటి అంశం ఇది సాధారణమైనటువంటి పోలిక మాత్రమే. రెండోది ప్రకృతి మీద ప్రేమతో మాత్రమే ఇలాంటి అంశాలు చేశారు. దీని మీద ఇంత రాద్ధాంతం
ఇంత రాజకీయపరమైనటువంటి అంశం, ప్రాంతీయ తత్వాలు రేవనెత్తాల్సినటువంటి అంశం అవసరమా అనేటువంటి వాదన వస్తుంది. దానికి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మొదలు ఏదో తెలంగాణ ఏర్పడితే నేను తట్టుకోలేక కొన్ని రోజులు అన్నం తినకుంటా ఉన్నా అని పచ్చి అబద్ధం అన్నాడు. బాగా బిర్యానీ సాటుగా తిని బగ్గ బలిసి ఏదైతే వాస్తవంగా మాట్లాడినాడు. అదే విధంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడితే ఆయన ఇంటి ముందు పోయి ధర్నా చేసి వెన్నుకలో వణుకు పుట్టించింది నేనొక్కడిని. ఎందుకంటే ఆయన ఏమన్నా మాట్లాడాడు, తెలంగాణ సాయుధ ఏదైతే సారా ఉన్నప్పుడు స్టార్ట్ అయిందట, సారా పోయిన తర్వాత ఆఫ్ అయిందట, ఏం మాట్లాడతారండి? ఆ విధమైన మాటలు మాట్లాడితే ఇంటికి పోయి లొల్లి పెడితే దొంగసాటుగా పారిపోయిన పవన్ కళ్యాణ్ మా దాటికి దొంగసాటుగా పారిపోయి ఎక్కడో వేరే ఏదైతే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం పారిపోయి అక్కడ ఏదైతే ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఒక బహిరంగ సభలో మా మీద గవర్నర్ కంప్లైంట్ ఇస్తా, తస్మాత్ జాగ్రత్త, మా ఇంటి మీదకి వచ్చిన ఏదైతే మూకలు ఏదైతే నేను భయపడితే భయపడను అంటే ఆ రోజు నేను భయపడించినాం కాబట్టి నువ్వు భయపడవు, భయపడే పారిపోయినావు. ఈ రోజు కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ బేషరతుగా ఏదైతే తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి. ఎందుకండి నీ రాష్ట్రం చూసుకో. జనసేన పార్టీ వర్షన్ తీసుకుంటారు. నాని గారు నమస్తే అండి. అన్న చెప్పండి. దాని గారు ఓవరాల్ గా మాత్రం వక్రీకరిస్తున్నారు అనేటువంటిది మీ దగ్గర నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాలి అనేది మాత్రం తెలంగాణ వాదుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీదనే. తెలంగాణ గడ్డ మీద పార్టీ పుట్టింది. వీళ్ళు మళ్ళీ అన్ని పార్టీలు కలిసి మీరు ఆంధ్ర పార్టీ మీరు అక్కడికి వెళ్ళిపోవాలంటే అది పద్ధతి కాదు. ఎందుకంటే తెలంగాణ నాయకులు కొన్ని వేల మంది ఉన్న పార్టీ మా జనసేన పార్టీ తెలంగాణలో. లేదంటే ఈ లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ వస్తున్నాయి. ఆయన గిట్ట మళ్ళీ వచ్చి వీళ్ళు ఏమైనా ఇంకా తొక్కగల అని చెప్పి ఆలోచనతో వీళ్ళందరూ ఎగబడుతున్నారు అనుకో రాదు. అన్ని మూకడుముడిగా దాడి చేస్తారు మా మీద, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. లేకపోతే ఏదో ఫేమ్ కోసమో దేనికోసమో వాళ్ళకే వదిలేస్తున్నారు. అయితే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆయన వచ్చినానుకో మళ్ళీ మాకు పర్సన్ అయిపోతుందని దానితో వీళ్ళు భయపడి బయటకు వచ్చి ఇవన్నీ చేస్తా ఉన్నారు అనుకో. అదే క్లియర్. ఒక్క నిమిషం పవన్ కళ్యాణ్ ఆగండి. తెలంగాణ బిడ్డవు కదా, పవన్ కళ్యాణ్ మీ అమ్మను, మీ నాన్నను, మీ అక్కను, మన్ను నిన్ను అందరికీ కలిపి అన్నాడు. మన దిష్టి రాకపోతే అక్కడ కొబ్బరి చెట్టు ఎండిపోయినాయి అంటే నువ్వు ఎట్లా సమర్థిస్తావు అబ్బా? నాకు అర్థమైతలేదు. పార్టీలో ఉంటే పార్టీలో ఉండు, పార్టీలో పని చేయి, కానీ వ్యక్తిగత భజన పనికి రాదు. ఒక తెలంగాణ బిడ్డగా ఖండించు, సారి చెప్పించు దమ్ముంటే. అన్న మళ్ళొక్కసారి ఆయన ఏమన్నాడో క్లియర్ గా మళ్ళొక్కసారి నేను తెలంగాణ పెట్టండి మెగా టీవీ పెట్టండి. అది కొంచెం జ్ఞానోదయం అయితే పెట్టండి. అది జ్ఞానోదయం అయితే అరే చెప్పు. 60 ఏళ్ళు దోచుకుంటే తెలంగాణ 60 ఏళ్ళు దోచుకుంటే 60 ఏళ్ళు మీకు ఒక నిమిషం అసలు విషయం ఏంటంటే 60 ఏళ్ళు మీకు దిశదాకే వన్ బై వన్ మాట్లాడండి. తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తిగా తెలంగాణలో పార్టీ బాధ్యతలు మీరు నిర్వర్తిస్తున్న పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని మీరు సంతృప్తిగా ఉన్నారా? లేదు బ్రదర్, అది కాదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదో చేయాలని ఆలోచనతో వీళ్ళందరూ ఎగబడుతుంది, అంతకు మించి ఏం లేదు ఇక్కడ అన్నమాట మాత్రం కరెక్టే అంటూ. సదానందం గారు మీరేమంటారు అంటే అప్పుడున్న నాయకులు అట్లా మాట్లాడేది కాబట్టి దాని గురించి అన్నారు. కానీ ప్రజల కోసం మన తెలంగాణ కోసం మాట్లాడలేదు. మళ్ళీ కరెక్ట్ క్లియర్ గా వినండి ఒక్కసారి. అదే కదా వేరే సదానంద గారు బీజేపీ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే మీరు కూడా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు ఏపీలో, కానీ తెలంగాణలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో బీజేపీ శాఖగా మీరు దీని మీద ఎలా స్పందిస్తారు? సదానంద గారు ఒకసారి అన్మ్యూట్ చేయండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రాకేష్ గారు ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే, ఒకటి పర్యావరణం పట్ల ప్రేమ, రెండు పూర్తి స్థాయిలో మాట్లాడినటువంటి పదాలు. అంటే దిష్టి అంటే మనం చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రస్తావిస్తూ ఉంటాం, నదుల దగ్గర నుంచి ప్రస్తావిస్తూ ఉంటాం, ప్రతి అంశానికి దిష్టి అనేటువంటి అంశం. కానీ మాట్లాడినటువంటి సాధారణ పరిభాషలో రైతులకు అర్థమయ్యేటువంటి రీతిలో మాట్లాడినటువంటి సందర్భాన్ని ఇది ఒక రాజకీయ కుట్రగా చేస్తున్నారు తెలంగాణలో ఎన్నికల సమయంలో అనేది మాత్రం జనసేన వర్షన్. ఏమంటారు? తప్పండి. ఇప్పుడు ముందుగా పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా అనేక పోరాటాల తర్వాత, అనేక ఉద్యమాల తర్వాత కాంగ్రెస్ పార్టీ సర్కారు, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సర్కారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఈ రాష్ట్రాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు కేవలం తెలంగాణ రాష్ట్రం నాయకులే వచ్చిపోతుండ్రు, ఇక్కడ దృష్టి పెట్టిందని అనడం ఎందుకు? మన బ్రదర్ మాట్లాడుతున్న దాని ద్వారా నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు కోనసీమ జిల్లాకు దిష్టి తగిలింది, అందుకే మన కొబ్బరి చెట్టు అన్ని
మాడి మసైపోతున్నాయి, ఎండిపోతున్నాయి అన్నట్టుగా మాట్లాడాడు. మరి వేరే రాష్ట్రం యొక్క నాయకుల పేర్లు ఎందుకు పలకలేదు, వేరే రాష్ట్రం పదవి యొక్క పేర్లు ఎందుకు పలకలేదు అంటే తెలంగాణ రాష్ట్ర నాయకులు ఇవాళ మీకు దృష్టి పెడితే కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కొబ్బరి చెట్లు ఎండిపోయినాయా అంటే పవన్ కళ్యాణ్ జిల్లా కదా గారు రాకేష్ గారు కోనసీమ సరిహద్దు జిల్లా, తెలంగాణ ప్రాంతానికి పక్కనే ఉన్నటువంటి జిల్లా కాబట్టి అలా అది ఉండొచ్చు కదా. అందుకే అంటున్నాం మేము, పక్కనే ఉన్నటువంటి జిల్లా పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి సరిహద్దు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా ఇటు వస్తున్నారనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర నాయకులు ప్రజలు వచ్చింది కాబట్టి ఇక్కడ దృష్టి తగిలింది అని మాట్లాడుతా ఉన్నాడు. ఇదెంత అవమానకరం తెలంగాణ సమాజానికి. ప్రజలు మాట్లాడుతా ఉన్నాడు, మీ పార్టీ గారు సమర్థిస్తుండొచ్చు, కానీ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ఏ బిడ్డ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలను ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించడు, తప్పకుండా తిప్పి కొట్టాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా తెలంగాణ యావత్ మంది సమాజానికి క్షమాపణ చెప్పిన తర్వాతనే మా తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టు. తెల్లాలెత్తే ఉండేది పట్నంలా, తెల్లాలెత్తే తాగేది పట్నం నీళ్లు, తెల్లాలెత్తే బిజినెస్ చేసేది దందాలు చేసేది మా హైదరాబాద్ లా. కానీ మా తెలంగాణ ప్రాంతాన్ని ఉద్దేశించి నువ్వు ఈ విధంగా మాట్లాడుతా ఉంటే నీ రాజకీయ ఎదుగుదలకు సహకరించింది తెలంగాణ రాష్ట్రమే. నీ ఆనాడు సినీ ఇండస్ట్రీలో లేదా నువ్వు సినీ నటుడుగా రాణించడానికి కారణమైంది మా తెలంగాణనే. ఇవాళ మేము వేసినటువంటి నువ్వు తీసినటువంటి సినిమాలకు ఆ వాగుడుకు మేము వాటిని టికెట్ కొనుక్కొని నయానో భయానో పావులో పడుకొని రూపాయలు ఇస్తే వాటికి సొమ్ము వేసుకొని కాపాడుకొని పార్టీ పెట్టుకొని ఇవాళ నువ్వు మా తెలంగాణ మీదనే ఈ విధంగా ఇవాళ దిష్టి అని చెప్పి విషం కక్కుతున్నావు అంటే ఇది మరి నువ్వు అంటున్నావా? గతంలో బీజేపీ నాయకులు కూడా ఈ దేశానికి సాక్షాత్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కూడా మాట్లాడిండు, తల్లిని చంపి బిడ్డకు జన్మ ఇచ్చిందని చెప్పి మాట్లాడిండు. ఒక సందర్భంలో మాట్లాడుతూ పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండు అని చెప్పి మాట్లాడిండు. అంటే ఈ పార్టీలు అన్ని కలిసి ఇవాళ జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోalitionలో సర్కారును ఏర్పాటు చేసిన కోalitionలో కొట్లాడి అదే ఈ మూడు పార్టీలకు తెలంగాణ రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రేమ లేకపోతే విద్వేషమా తప్పకుండా తేల్చుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా కొండగట్టు అంజన్న స్వామి గుడికి రెగ్యులర్ గా వస్తుంటావు, నీ వాహనమైనటువంటి వారాంటిని కూడా ఇక్కడ తీసుకొచ్చి నువ్వు పూజ చేయించినావు. మరి ఎందుకు మా ప్రాంతం మీద ఈ విధంగా నువ్వు విషం కడుతున్నావు? బేషరతుగా మా సమాజానికి క్షమాపణ చెప్పిన తర్వాతనే మా గడ్డ మీద అడుగుపెట్టు, లేకుంటే మాత్రం తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ఏ బిడ్డ కూడా చీములు ఎత్తున్నటువంటి ఏ బిడ్డ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఎట్టి పట్ల ఉపేక్షించొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సదానంద గారు ఎలా సమర్థిస్తారా లేకపోతే విభేదిస్తారా, ఏం చేస్తారు మీరు? జయరామ్ గారు నమస్తే అండి. నమస్తే జయరామ్ గారు, ఈ రోజు పూర్తి స్థాయిలో శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకున్నటువంటి రోజు, తెలంగాణకి అత్యంత కీలకమైనటువంటి రోజు తెలంగాణ చరిత్రలో. తెలంగాణ ఉద్యమానికి అందరూ సహకరిస్తూనే ఉంటారు, తెలంగాణని మేము ఎప్పుడు కించపరచలేదు, తెలంగాణ భావాల పట్ల తెలంగాణ ఉద్యమాల పట్ల మేము స్థిరంగా ఉన్నాం, దానికి సంబంధించి మేము గౌరవిస్తాం. ఇది పవన్ కళ్యాణ్ గతంలో చేసినటువంటి కామెంట్స్. సో ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కామెంట్స్ ని వక్రీకరిస్తున్నారు, క్షమాపణ చెప్పాలి అనేది మాత్రం తెలంగాణ నేతల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. సో ఓవరాల్ చూసుకున్న తర్వాత విశ్లేషణ ఏంటి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు మెగా న్యూస్ ప్రేక్షకులు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ నిన్నటి నుంచి నేను ఇదే విషయం మీద చాలా ఛానళ్లలో డిస్కషన్ లో పాల్గొన్నాను. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆంధ్ర నుంచి ఉన్న నాయకులను అంటే జనసేన నాయకులను అందరికీ ఉన్న ఆర్డర్ ఏంటంటే మీరు డిస్కషన్లలో పాల్గొనొద్దు, పాల్గొంటే మీ తాట తీస్తారు తెలంగాణ ప్రజలు అనేది చాలా క్లియర్ గా ఉన్న ఇన్ఫర్మేషన్. నాకున్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీరు ఎవరినైనా ఆంధ్ర నుంచి నాయకులు నేను ఒక 5-6 మంది పేర్లు చెప్తాను, ఎవరైనా వస్తారేమో చూడండి, ఎవరు రారు. ఎందుకు నిజంగా కనుక నువ్వు మాట్లాడే మాటలు కనుక కరెక్టే ఉన్నట్టు అయితే ఆంధ్ర లోపల ఇడుచుకపడే నీ జనసేన నాయకులు అనేక మంది ఉన్నారు, వాళ్ళను లైవ్లలో ఎందుకు కూర్చోబెట్టడం లేదు? ఇప్పుడు మళ్ళీ మా తెలంగాణ లోపల ఇక్కడ నీకు ఉన్నది అరాకుర మంది ఉన్నారు, ఆ అరాకుర మంది లోపల మళ్ళీ మా వాళ్ళే ఉంటారు, మా బిడ్డలే ఉంటారు, మాతో కూర్చోబెట్టినాం. మేము మా కన్నును మేము పొడుచుకోలేము. ఈరోజు మేము అనుకోవడం లేదు. ఇది పవన్ కళ్యాణ్కు ఉన్న అహంకారము ఏ మేరకు వచ్చిందంటే ఫస్ట్ ఒక విప్లవ నాయకుడిగా కలరింగించుకుంటూ పార్టీ పెట్టిండు. ఆ విప్లవ నాయకుడిగా కాస్త క్రాంతిదారు లోపల క్రాంతివీరు లోపల ఉండే మాటలను అది కాస్త చెగువీర భగత్ సింగ్ ఫోటోలు, ఆ తర్వాత తీసుకొచ్చేసి రెచ్చగొట్టే ప్రసంగాలు, ఆ తర్వాత గ్రాడ్యువల్ గా మెల్లమెల్లగా సనాతని కొంచెం మొదలుకుంటే సన్యాసి వరకు మాట్లాడిండు. అది కాస్త పోయి ఇప్పుడు ఏం చేసిందంటే లేని రొంపును అంటే జనరల్ గా ఇదంతా ఒక దిష్టి అనేది ఒక మూఢనమ్మకము.
ఆ మూఢనమ్మకాన్ని ప్రజల మీద రుద్దడం కోసము ఇది ఒక ప్రయోగం పద్ధతి లోపల మాట్లాడిండు. అంటే ఈ జిస్టి అనే పదం నిజంగా కనుక జిస్టి అనేది కనుక ఉన్నట్టు అవుతే, నిజంగా తెలంగాణ ప్రజలది తగిలినట్టే అనుకుంటే, సో తెలంగాణ ప్రజల వల్ల ఒక్క కోనసీమకే తగిలిందా, ఆంధ్రప్రదేశ్ మొత్తం తగిలిందా అది చెప్పు. మరొక అంశం ఏంది వచ్చేసి, నువ్వు ఒక సినిమా యాక్టరే కాదు, యాక్టర్ గా పైసలు ఇస్తే డాన్సులు వేస్తుంటావు, ఫైట్లు చేస్తున్నట్టు నటిస్తుంటావు, అది నటన మాత్రమే. సో అది పెద్ద వింత కాదు, విశేషం కాదు. నీ వెనకాల ముఖం లేని వాళ్ళు చాలా మంది హీరోలు ఉన్నారు, దాంట్లో నువ్వు ఒకటివి. బ్రెయిన్ లేని వాళ్ళు చాలా మంది హీరోలు ఉన్నారు, దాంట్లో నువ్వు ఒకటివి. ఇంకా చెప్పాలంటే, నీ మాటలలో చెప్పాలంటే సన్యాసులు చాలా మంది ఉన్నారు, దాంట్లో నువ్వు ఒకటివి. ఇలా అన్ని తెలంగాణ ప్రజలు అనట్లేదు కదా. తెలంగాణ ప్రజలు ఈ మాటలు ఏ ఒక్కటి కూడా నేను అనటం లేదు. నువ్వు నీ పనేందో నువ్వు చేసుకుంటున్నావు, నీ కష్టం ఏదో నువ్వు పడుతున్నావు. అంటే ఇది కూటమి ప్రభుత్వం ఆలోచన విధానాన్ని చెప్తున్నావా, లేకపోతే నీ ఆలోచన విధానమా, నీ జనసేన విధానమా, నీ పార్టీ విధానమా, నీ పర్సనలా, లేకపోతే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ విధానమా అన్నదాన్ని ఒకటి క్లియర్ గా చెప్పాలి. నేను నెట్ నుంచి అదే అడుగుతున్నా. సో నువ్వు అంటే నీ జన సైనికులు అని చెప్పుకునే సైనికులు ఇప్పుడు అంతా సన్యాసులు అయిపోయినలా అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఆ సైనికులంతా సన్యాసులు ఏమైనా అయిపోయినలా, సన్యాసం ముచ్చుకున్నారా, మాటలు రావా, డిస్కషన్లకి రారా, వచ్చి ఫైట్ చేయమను. నువ్వు అన్న మాటల లోపల చెప్పు. తెలంగాణ లోపల మేము మాట్లాడుకుంటప్పుడు ఎట్లుంటుందంటే, నేను కాలేజీలో ఉన్నప్పుడు, మెడిసిన్ చదివేటప్పుడు కానీ, నేను పీజీలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అనుకో, ఇప్పటి వరకు తెలంగాణ నరనరాలు అంటారు. ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటే చెబ్బే అంటుంటారు. చెబ్బే అనేది మనకి బూతులు కాదు, అది మా వాడుక భాషలో అదొక సామాన్యమైన వాడు. అదే మాట పవన్ కళ్యాణ్ అనమంటే, పవన్ కళ్యాణ్ ఉండేదాన్ని మా భాషను దాన్ని పాజిటివ్గా తీసుకుంటావా? మా భాషను, మా యాసను పాజిటివ్గా తీసుకుంటావా? అంటే ఇట్లా అనేకమైన మాటలు ఉంటాయి మా దగ్గర అక్క ఉంటది, చెల్లి ఉంటది, ఒక తమ్ముడి భార్యను గౌరవిస్తాము, అన్న భార్యను తల్లిలాగా చూస్తుంటాము, ఫ్రెండ్ అక్కను అక్కలాగా చూస్తాం, ఫ్రెండ్ అక్క భర్తను బావని పిలుస్తుంటాం, ఫ్రెండ్ తల్లిని అమ్మని పిలుస్తాము, నాయనను నాన్నని పిలుస్తుంటాం. ఇది నా రక్తంలో ఉన్న నైజం. మాకు ఇక్కడ కులాలు మతాల కంటే కూడా బంధాలు బాంధవ్యాలే ఉంటాయి. ఇక్కడ మాకు దిష్టే ఉండదు. ఇక్కడ ఏ దిష్టి ఎవరికి ఉండదు, నీకుంటూ ఉండొచ్చు. ఆ దిష్టిలు అనేది నీకు అంటే, ఇక్కడ నువ్వు సనాతని నుంచి సన్యాసి దాకా మారి, సన్యాసి నుంచి ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావంటే, ఒక లేని దాన్ని ఒక పుక్కడి పురాణాన్ని తీసుకొచ్చి జనానికి ఇది ఆపాదించే ప్రోగ్రాం పెట్టేసి దీన్ని ఒక మాయ చేసే ప్రోగ్రాం పెడుతున్నావా అనేది ప్రధానమైన ప్రశ్న. అంటే ఈ రోజు సైంటిఫిక్ గా ఆలోచిస్తే దిష్టికి ఏం మీనింగ్ ఉంటుంది? దానికి ఏమైనా మంత్రం ఉందా, తంత్రం ఉందా, లేకపోతే తాయిత ఉన్నదా? ఉంటే ఏది ఉంది, కట్టేటోడేవాడు. అదన్నా చెప్పుకొని కట్టిపిద్దాం. నీ దిష్టి పోవడం కోసం నీ అమ్మ 100 తాయితలు కట్టిద్దాం. పకీర్తో కట్టిద్దామా, పరమానందంతో కట్టిద్దామా, లేకపోతే పూజలతో కట్టిద్దామా, ఎవరితోనో కట్టిద్దాం నీ దిష్టి పోవడం కోసం. సరే, అదే కానీ ఒకవేళ కోనసీమ ప్రజలకు తెలంగాణ ప్రజల నాయకుల దిష్టే తగిలిందంటే అది పోవడానికి ఏం చేయాలో రెమెడీ కూడా ఒకటి ఉంటుంది కదా, అది కూడా చెప్పు పోనీ. అదే చేద్దాం అక్కడ. ఇప్పుడు మా కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే, అరవి కానీ బూతులు చెప్తున్నారు, వీళ్ళైతే బట్టలు పిచ్చి కొడతామంటున్నారు. అది అవసరమా? ఇప్పుడు మా కాంగ్రెస్ నాయకులు డైరెక్ట్ గా చెప్తున్నారు. అంటే ఇక్కడ నానిగారు అంటూ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇష్యూని హైలైట్ చేసేసి రాజకీయ విద్వేషాలు రేకెత్తించేసి పూర్తి స్థాయిలో తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్ ని దూరం చేయాలి అనేటువంటి వ్యూహం అంటున్నారు. పవన్ కళ్యాణ్ అంటాడు ఇక్కడ పనికి రానోడు. పవన్ కళ్యాణ్ అన్న మాటకు విలువ లేదు, పాటకు విలువ లేదు, డాన్స్ కి విలువ లేదు. తెలంగాణ లోపల పవన్ కళ్యాణ్ ఏం నడుస్తుంది చెప్పు? ఏమైనా ఉన్నదా? పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిపించిన ఏమైనా ఉంటే రమ్మను కోట్లాడదాం. అది రాజకీయం. అది నువ్వు నీ పార్టీ ఉంది భారతదేశంలో, ఎక్కడికైనా పోయి పోటీ చేయి, ఇక్కడికి వచ్చి కూడా పోటీ చేయి. ఇప్పుడు మా తమ్ముడు దీంట్లో పేరేందో తెలియదు నాకు, ఆయనను గెలిపించు. మేము వద్దంటామా? ఆయనను గెలిపిస్తానంటే మేము ఏమైనా వద్దంటామా? చెప్పు, కులాల వారిగా గెలిపించు, మతాల వారిగా గెలిపించు, ఎవరైనా గెలిపించు. ఈ రోజు ఈ మధ్యలో నువ్వు ఇంకో కులాన్ని మతాన్ని కూడా చాలా మార్చినావు బాబు. ఈ రోజు నీకు హిందువులు తప్పితే మిగతా వాళ్ళు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కళ్ళకు కనిపించడం లేదు. మొన్నటి దాకా నా భార్య క్రిస్టియను, నా బిడ్డ బాప్తీసం, నా కొడుకు బాప్తీసం తీసుకున్నాడు, నేను బాప్తీసం తీసుకున్నా అని ఏదో సొల్లు వాగడంతా వాగిండు. ఈ రోజు ఆ క్రిస్టియానిటీ పోయింది, ఎందుకంటే బీజేపీతో సంకలం చేయండి కాబట్టి.
అంటే ఇవన్నీ పర్సనల్ విషయాలన్నీ పక్కన పెట్టేద్దాం. ఇది కాదు ఇక్కడ. పవన్ కళ్యాణ్కి ఇప్పటికైనా కూడా ఏదైనా చిత్తశుద్ధి ఉంటే, బ్రెయిన్ ఉంటే ఈ సమస్యకు పులి స్టాప్ పెట్టాలి. నువ్వు క్షమాపణ చెప్పు, తప్పే ఉంది, నోరు జారినవు, సరే ఏదో యాదృచ్ఛికంగా జారినావు అనుకుందాం. దీన్ని ఏదో నువ్వు పగబట్టి అన్నవా నేనేం అనుకోవడం లేదు, కానీ యాదృచ్ఛికంగా జారినావు, అది మానవ లక్షణం లోపల సహజం. అది క్షమాపణ ఇవ్వడం వల్ల గొప్పవాడు అయితే తప్పితే దిక్కుమాలడు ఎందుకైతే నాకు అర్థం కాదు. మొత్తం మీద పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ తో మాత్రం తెలంగాణలో హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మాటల వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ప్రస్తుతం వస్తున్నటువంటి విమర్శలతో ఒరిగేదేమిటి, ఇదే అంశానికి సంబంధించి మన డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. ఒకసారి తెలంగాణ బీజేపీ వర్షన్ ఏంటో తెలుసుకుందాం. సదానంద గారు నమస్తే అండి. నమస్కారం, గుడ్ ఈవినింగ్ సార్. సదానంద గారు వ్యతిరేకిస్తున్నారా, సమ్మతిస్తున్నారా, ఖండిస్తున్నారా, ఏం చేస్తున్నారా, ఏం జరగబోతుంది? మేము భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటలను విచారం వ్యక్తం చేస్తే ఆయన వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్. అదే విధంగా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది సార్. అప్పుడున్నటువంటి ప్రభుత్వము నీళ్లు నియామకాలు నిధులు అని చెప్పింది. ఇప్పుడు కూడా నీళ్లు నియామకాలు నిధులు అని చెప్పాల్సింది పోయి అడ్డమైనటువంటి మాటలు మాట్లాడుకుంటా ఒక చిన్న అంశాన్ని పెద్ద భూతార్థంలో చూపెట్టి అభివృద్ధిని మర్చిపోతున్నారు అని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ వాదన. అభివృద్ధి మీద జరగాల్సిన వాదనను ఏదో ఒక చిన్న మాటతోటి దీన్ని ఉద్దేశపూర్వకంగా విధ్వంసాలు సృష్టించడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము అంటున్నాం సార్. ఓకే, సదానంద గారు ఇక్కడ ఇంకోటి కనబడుతుంది. తెలంగాణ కొబ్బరి చెట్లకు సంబంధించి సాగు చేయడానికి నీళ్లు ఆపుతుంది, లేకపోతే కొబ్బరి చెట్లు పూర్తి స్థాయిలో పండిన తర్వాత ఆ ఉత్పత్తిని తెలంగాణకు ఒకవేళ తీసుకొని వెళ్తే అక్కడ దిగుమతి లేదా ఎగుమతులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటి విధానపరమైనటువంటి అంశాలు కాదు, సాధారణంగా రైతులతో మాట్లాడుతూ చేసినటువంటి ఒక సాధారణమైనటువంటి కామెంట్స్ కదా. సాధారణమైన కామెంట్స్ చేశారు. అప్పుడు కామెంట్స్ తర్వాత టిఆర్ఎస్ పార్టీ విపక్షం కూడా అప్పుడు స్పందించింది, టిఆర్ఎస్ పార్టీ మాట్లాడింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులు లైన్ గా ఇప్పుడు వచ్చిన పంచాయతీ ఎలక్షన్లు అని చెప్పేసి అభివృద్ధి మర్చిపోవాలి, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులని మర్చిపోవాలని ఒకే కామెంట్ ను 20 మంది 30 మంది మంత్రులు ఒకే కామెంట్ మాట్లాడుతూ ఉన్నారు కదా. అది ఏం అర్థమవుతుంది? దీనికి సంకేతం సార్. అభివృద్ధి మీద మాట్లాడండి. ఆ రాష్ట్ర ప్రభుత్వం మీరు అక్కడ భాగస్వామిగా ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు కాబట్టి మీరు వివరణ కోరామంటున్నారు. వారు వివరణ ఆల్రెడీ నేను ఇచ్చేశారు. ఇది వ్యక్తిగత దూషణలు ఎక్కడా కాదు, ఇది కావాలని వక్రీకరించారని. సో ఇప్పుడేమంటారు మీరు దానికి? అది ఆయన భాష మాట్లాడడం వక్రీకరించారా, విధానపరంగా మాట్లాడారో పూర్తి స్థాయిలో వినలేదు. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారు దీని మీద వివరణ ఇవ్వాల్సిందే కోరుచున్నాం మేము. నాని గారు ఆల్రెడీ ఆంధ్రాలో మీకు భాగస్వామ్యంగా ఉన్నటువంటి బీజేపీ కూడా తెలంగాణ శాఖ కూడా ఖండిస్తుంది దీన్ని. చెప్పండి బ్రదర్. సో తెలంగాణ బీజేపీ కూడా ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో ఏమంటారు ఇప్పుడు మీరు? నేను ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా అట్లానే మాట్లాడుతాను. నేనేం చేస్తా ఇప్పుడు దానికి? తెలంగాణ ప్రజలుగా విచారణ వ్యక్తం చేస్తున్నా, ఖచ్చితంగా దీని మీద పునరాలోచించుకొని మాట్లాడుకో తీసుకోమని చెప్పారు. తప్పేమున్నది? తప్పు మాట్లాడినప్పుడు ఎక్కడ తీసుకుంటే తప్పేమున్నది? చాలా సందర్భాల్లో మాట్లాడు పవన్ కళ్యాణ్ ఇట్లా. ఒకసారి కాదు, ఇది మూడోసారి. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి మాటల వల్ల తెలంగాణ ప్రజలు నిజంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే క్షమాపణ కోరుతున్నాను. ఒక్క ముచ్చట అడగడానికి పవన్ కళ్యాణ్ ఏదో ప్రైమ్ మినిస్టర్ నేను ఎందుకు క్షమాపణ చెప్తానట్టుగా ఊహించుకుంటే దానికి మనం ఏం చెప్తా ఊపుకుంటా. తెలంగాణ బిడ్డ రక్తం మగిలిపోతుంది ఇక్కడ ఈ గడ్డ మీద వచ్చిన బిడ్డలుగా. మీకు ఎట్లా మంట పడుతుంది అన్న? మీరు ఎట్లా ఊరుకుంటారు? అసలు మీ పార్టీ ఇప్పుడు రాజకీయం చేస్తారా మీరు అంటారు? మీ పార్టీ ఇక్కడ ఎక్కడ ఉందని? ఇక్కడ సర్పంచ్ పోటీ చేసిందా, జడ్పీస్ పోటీ చేసిందా, మన వచ్చినటువంటి ఉప ఎన్నికల పోటీ చేసిందా, మరి జరిగినటువంటి ఆ అసెంబ్లీ ఎన్నికల పోటీ చేసిన ఎంపీ ఎన్నికల ఇక్కడ పోటీ చేసిందా? మీకు మాకు ఇక్కడ పోటీ ఉన్నది. ఈ గడ్డ మీద కొంచెం 2-3 పార్టీలే, అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కొంచెం బీజేపీ కావచ్చు. మీ పార్టీ అడ్రస్ లేదు. మీ పార్టీ ఏదో ఇక్కడ మీ పార్టీ మీద రాజకీయ కౌంటర్లు వేస్తే మీ అందరం మాట్లాడితే మళ్ళీ మీద మీ ప్రాబ్లం తగ్గిపోతుందని చెప్పి మాట్లాడడం ఇది ఎక్కడ సంస్కృతి? 2019 మల్కాజ్గిరి పార్లమెంటు, సికింద్రాబాద్ పార్లమెంటు, మళ్ళీ ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ లో 45,000 ఓట్ల వచ్చినా కాదు మా జనసేన పార్టీది. సికింద్రాబాద్ లో 12,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. మొన్న పోటీ చేసిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ లలో ఇప్పుడు క్షమాపణ చెప్పాను రాదు బేషరతుగా. నువ్వు కూడా తెలంగాణ నిన్ను కూడా అన్నాడు, నిన్ను కూడా నీ దిశ కూడా దాకినట్టు. అది నీ దిశ దాకిందంటే నువ్వు ఒప్పుకుంటావా? నీ దిశ దాకిందంటే నీ దిశ దాకిందంటే నువ్వు ఒప్పుకుంటావా? నేను సూటిగా అడుగుతున్నా. నీ దిశ నువ్వు కూడా తెలంగాణ బిడ్డవే,
నిన్ను కూడా అన్నాడు, మన అందరిని అన్నాడు. ఖచ్చితంగా అన్ని పార్టీలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు అతీతంగా అందరు ఖండిస్తున్నారు. నువ్వెందుకు సమర్థిస్తున్నావు? నువ్వు పార్టీలో ఉన్నంత మాత్రం తెలంగాణ బిడ్డ కాకుండా పోవు కదా, తెలంగాణ బిడ్డ కాకుండా పోవు కదా జనసేనలో పనిచేసినంత మాత్రాన. కానీ రామూర్తి గారు లోకల్ చంద్రబాబుని తీసుకెళ్లి జైల్లో వేస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో ఆంధ్ర వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఖండించారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఇలాంటి కామెంట్స్ మీద ఎందుకు రాజకీయపరమైనటువంటి తీస్తున్నారు? అప్పుడు కూడా రాజకీయపరమైనటువంటి అంశాలు రాలేదు కదా. ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి ధర్నా చేసుకోవాలి అనేటువంటి ఇష్యూ తెచ్చినప్పుడు. సదానంద గారు దయచేసి అందరూ నన్ను క్వశ్చన్ అడిగి సమాధానం చెప్తున్నాను. సదానంద గారు వచ్చారు కదా, ఒక నిమిషం ఆగండి. నేనేం ఆయన క్వశ్చన్ అడిగిండు, నన్ను సమాధానం చెప్పను నీ బాధే. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి మాకు అస్తిత్వం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు తాపకోసారి పవన్ కళ్యాణ్ తెలంగాణ నా గుండె అంటాడు, కానీ ఇది కృత్రిమైన గుండె వాస్తవంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ రాజధాని నిర్మించుకోండి, ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు 6 ఏళ్ళు అంతకుముందు, ఇప్పుడు 12 ఏళ్ళు వృధా చేస్తున్నారు. కాన్సన్ట్రేషన్ ఏంటో మీ గుండెకాయని తయారు చేసుకోండి. తెలంగాణ గుండెకాయ ఎప్పుడైనా హైదరాబాదే, నీ గుండె కాదు, ఇంకొకరి గుండె కాదు, ఓపెన్ గా చెప్తున్నాం. అదే విధంగా ఏదైతే ఆంధ్రలో ఏవో ఏదైతే రాలిపోయినాయి, లేకపోతే కోనసీమలో ఆకులు మొత్తం రాలిపోయినాయి, ఇవన్నిటికీ తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా మాకు దానికి సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు సస్యశ్యామలంగా ఉండాలి, వాళ్ళు డెవలప్ కావాలి. ఎందుకంటే వాళ్లకు ఏదైతే హక్కుగా కావాల్సిన నీళ్ళని వాళ్ళు వాడుకోవాలి. మాకు సంబంధించిన వాటర్ను వాడుకుంటే మాత్రం ఊరుకోము. ఎందుకంటే గోదావరి విషయం కూడా తీసింది కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే గోదావరిలో ఏదైతే వాటర్ సంబంధించి ఏదైతే వాటర్లు ఉన్నాయో కంప్లీట్ గా, ఎందుకంటే తెలంగాణ ఏర్పడక ముందే అయితే 1486 టీఎంసీల నీళ్లు ఈ 2 రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు పంచిళ్ళు. ఆ పంచిన క్రమంలో 700 ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే 770 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది. కానీ వాస్తవంగా వాడుకోవాల్సింది 518. కాబట్టి దానికంటే ఎక్కువ వాడుకొని వాళ్ళు లబ్ధి పొందిళ్ళు. కాబట్టి తెలంగాణ ఉద్యమం ఉబ్బెత్తిని చేసింది. ఎందుకంటే మాకు 968 టీఎంసీల నీళ్లు రావాలి కాబట్టి మా టీఎంసీలు మేము వాడుకుంటున్నాం. ఈ రోజు అయితే ఈ విషయంలో, నీటి విషయంలో నిద్రపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తెలంగాణ సమాజం వదిలిపెట్టేది. ఎందుకంటే ఏదైతే తెలంగాణ ఏర్పాటుకు ముందు ఏదైతే 750 కిలోమీటర్ల ఏదైతే గోదావరి ప్రవాహం తెలంగాణలో ప్రవహిస్తుందో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టని దుర్మార్గులు. ఎస్ఆర్ఎస్పీ తర్వాత ధవళేశ్వరం ఉంటుందండి. అలాంటి మొత్తం కంప్లీట్ గా వాటర్ ను ఎక్కడ కూడా తెలంగాణలో ఆపకుండా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లీడర్లు మాకు అన్యాయం చేసింది కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పీ తర్వాత సదర్మాట్ తర్వాత ఏదైతే ఎల్లంపల్లి వీళ్ళు కొంత ఏదైతే జలయజ్ఞంలో పూర్తి చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళ చాతగానులు కాబట్టి వాళ్ళు చేయరు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా మళ్ళీ కట్టింది. దాని తర్వాత ఏదైతే సుందిల్లా తర్వాత అన్నారం తర్వాత చెప్పనివ్వండి. నువ్వు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు, కొంచెం ఆగండి బ్రదర్. నువ్వు ప్రాబ్లం ఉంటే రాసుకొని తీరా నాకు కౌంటర్ అప్పుడు నేను మళ్ళీ కౌంటర్ ఇస్తాను. ఎందుకంటే ఏదైతే చెప్తున్నా, ఎందుకంటే అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ తర్వాత ఏదైతే సీతమ్మ సాగర్ ఇలాంటి ప్రాజెక్టు కట్టుకుని, ఎందుకంటే మాకు హక్కుగా రావాల్సిన వాటర్ ను ఏదైతే 960 టీఎంసీలు వాడుకునే ప్రయత్నం చేసినా నీటి పంపకాలకు సంబంధించినటువంటి డిస్కషన్ ఎక్కడ వచ్చింది? గోదావరి బనకచల్ల ప్రాజెక్ట్ అనేటువంటి ఇష్యూ వచ్చినప్పుడు కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా దాని మీద ఒక కామెంట్ కూడా లేదు కదా. సో ప్రెజెంట్ నీటి పంపకాల ఇష్యూ ఎందుకు? ఇప్పుడు మాట్లాడేది అదే అండి. గోదావరి పరివాహక ప్రాంతంలో ఏదైతే వాళ్ళ దిశ దాటింది, తెలంగాణ ఏర్పడితేనే ఇదంతా వచ్చి పడ్డది. లేకపోతే ఇంకా అందంగా ఉండు, కథ ఉండు, కార్ఖానా ఉండంటే కోనసీమ అందంగా ఉంటే వివేదన కాదన్నవా? లేకపోతే మీరు అప్పుడు అయితే మమ్మల్ని దోసుకోవడం మీరు డెవలప్ అయినప్పుడు వివేదన కాదన్నవా? మీరు ₹1 పైసా ఇవ్వని కూడా ఏమన్నావా? మేము కొట్లాడినాం. మాకేంటంటే పాత రాష్ట్రాన్ని మళ్ళీ కొనసాగించుకుంటే ఏదైతే మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వాస్తవానికి ఏంటంటే అప్పుడు ఏదైతే 1969లో ఏదైతే ఉద్యమం చేసినప్పుడు ఏదైతే 369 మంది చంపినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు ఇందిరాగాంధీ, దాని తర్వాత మధ్య దశలో కూడా సోనియా గాంధీ. ఏదైతే వాస్తవానికి తెలంగాణ సమాజం యావత్తు కొట్లాడింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. అప్పుడు ఎందుకంటే కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి. ఏమంటున్నా అంటే ప్రతి ఒక్క సాగు కారణం వల్ల ఎప్పుడైనా కూడా కొంచెం ఆగండి. ఎప్పుడైనా కూడా తెలంగాణ కలిపింది వాడు, కలిపిన దుర్మార్గుడు వాడు, కలిపిన దుర్మార్గుడు వాడు, కలిపిన దుర్మార్గుడు
రాకేష్ గారు అరే నేను చెప్పేది ఏంది అరే మీరు చంపిన తర్వాత ఇచ్చిళ్ళు కలిపింది కూడా మీరే దుర్మార్గులు చెప్తున్నా కదా కలిపిన దుర్మార్గులు మీరే ఇచ్చిన దుర్మార్గులు మీరే నేను చెప్తున్నా కదా కలిపిన దుర్మార్గులు మీరే 60 గోస చేసింది మీరే తొలి దశలో 369 మంది చంపింది మీరే 90 కాన్ఫరెన్స్ చంపింది మీరే చంపింది చేసిన తప్పు నేను ఎందుకంటున్నా నా ప్రశ్న రాకేష్ గారు ఒక్క నిమిషం ఇక్కడ తెలంగాణ ఏర్పాటు అనేటువంటి ఇష్యూ ఎక్కడ వస్తుంది? మద్రాసు ప్రాంతం నుంచి విడిపోవడం పక్కన పెట్టేస్తే, పెద్ద మనుషుల ఒప్పందం జరిగినటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఇక్కడ ఇష్టం లేని పెళ్లిని చేస్తున్నారు, ఎప్పుడైనా విడాకులు తీసుకోవచ్చు అని మొదటి ప్రధానమంత్రి చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రాంతీయ విభేదాలు అనేటువంటి విషయం పక్కన పెడితే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత అన్నదమ్ములుగా కలిసి ఉండాల్సినటువంటి వారు పూర్తి స్థాయిలో ప్రాంతీయ విద్వేషాలు ఎక్కడా రెచ్చగొట్టకుండా ఉండాల్సినటువంటి సందర్భంలో ఇప్పుడు ఇలాంటి సందర్భం ఎందుకు వస్తుంది? ఏదైనా ఒక మాట అన్నప్పుడు ఆ మాటకు సంబంధించినటువంటి విధానపరమైనటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి విద్వేషపరమైనటువంటి కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి? ఇది జనసేన పార్టీ దగ్గర నుంచి వస్తున్నటువంటి వర్షన్. ఓవరాల్ గా రాకేష్ గారు, నా ప్రశ్న ఏంటంటే ఆల్రెడీ రామూర్తి గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గర, ఏంటంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ వద్దు, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ వద్దు, మనకి టైం తక్కువ. రాకేష్ గారు ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ ఆల్రెడీ పూర్తి స్థాయిలో చెప్పినటువంటి మాటను చమత్కరించే విధంగా ఎందుకు తీసుకోవట్లేదు? మేము ఏమంటున్నామంటే పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడినటువంటి ఆ మాట వల్ల తెలంగాణ సమాజానికి కానీ లేదా తెలంగాణ ప్రజానికానికి కానీ ఎక్కడన్నా మనసు నొప్పించుకుని ఉంటే లేదా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిని ఉంటే నేను దయచేసి క్షమాపణ కోరుతున్నా, నన్ను మన్నించండి అని ఒక్క మాట మాట్లాడితే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. మరి పవన్ కళ్యాణ్ గారు మరి దేవుడి లెక్క ఫీల్ అవుతుందా లేదా ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఫీల్ అవుతుందా? ఆయన యొక్క కిరీటం ఏం పడిపోతుంది, ఆయన బొమ్మ ఏం కింద పడుతుందని నేను అడుగుతా ఉన్నాం. ఈ తెలంగాణ బిడ్డలుగా ఈ తెలంగాణలో నువ్వు సర్వస్వం అనేక రకాలుగా ఎదిగినవు, ఆర్థికంగా సంపాదించుకున్నావు, రాజకీయంగా పేరు పొందినవు. నువ్వు తీసినటువంటి సినిమాలకు మా ప్రాంతం బిడ్డలే పావుల పరకు ఇచ్చి టికెట్లు కొనుక్కొని నీకు రాజకీయంగా సహకరిస్తే ఇవాళ మా ప్రాంతం మీద అక్కడ చెట్లు ఎండిపోతున్న దానికి కారణం ఏంది? అక్కడ ఏమైనా కాలుష్యం జరిగిందా? అక్కడ ఉన్నటువంటి నీళ్ళు ఏమైనా కాలుష్యమైనయా? ఆ విషయాన్ని నువ్వు లోతుగా దర్యాప్తు చేసి సర్కారులో ఉన్న మళ్ళీ ఉప ముఖ్యమంత్రిగా నువ్వు ఆ విషయం పట్ల దర్యాప్తు చేసి లేదా లోతైన విశ్లేషణ చేసి అధికారులతో ఒక రిపోర్ట్ తెప్పించుకొని మాట్లాడేటువంటి వ్యక్తి నువ్వు చెట్ల జిట్టకలు తగులుతాయని నాకు అర్థం కాదు. మనుషులకు దృష్టి తగులుతుంది, మనుషుల యొక్క ఎదుగుదలకు దృష్టి తగులుతుంది, మనుషులు ఏదైనా బంగారు వేసుకుంటే దృష్టి తగులుతుంది, లేదా మంచిగా తయారై బయటకు వస్తే దృష్టి తగులుతారు అంటాం మనం. ఎప్పుడైనా చెట్లకు దృష్టి తగిలి కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి, కొబ్బరి చెట్ల యొక్క ఆకులు రాలిపోయినాయి, నేల మొత్తం అయిపోయినాయి అంటే పవన్ కళ్యాణ్ గారిని అజ్ఞాని అనుకుందామా లేకపోతే ఆయన ఏమైనా మేధస్సు లేని వ్యక్తి అనుకుందామా? ఏమనుకున్నా నాకేం అర్థం కావట్లేదు. ఇంకా కూడా ఈ విషయాన్ని మా సోదరులు సమర్థించుకుంటూ అయితే ఏమైతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పకుండా పార్టీ పక్షాలు ఏదో ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాను బయటికి. ఆయన మాటలు అందరికీగా వక్రీకరించాలంటే తెలంగాణ నాయకుల యొక్క దృష్టి తగిలింది, తెలంగాణ నాయకుల యొక్క దృష్టి మన యొక్క కొబ్బరి చెట్లకు తగిలింది, అందుకే ఎండిపోతున్నాయి, అందుకే రాలిపోతున్నాయి అన్నమాట అన్నరా లేదా? ఇదే మనం ఏ కల్పితం ఇట్లా చేసామా ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఈ ఘటన ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు ఖండిస్తున్నారు. ఇది మన యొక్క అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం, మన ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం. మన ఆత్మగౌరవం మీద కానీ మన అస్తిత్వం మీద కానీ ఎవరైనా కించపడినట్టు మాట్లాడితే ఏ రాష్ట్రపడన్నా కానీ వాడు సర్కారు నడపని లేకపోతే ఇంకేమైనా నడపని, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. తప్పకుండా తెలంగాణ సమాజం రేపటి నుంచి అడ్డే మండుతుంది. కాంగ్రెస్ పార్టీ సర్కారులో ఉన్నటువంటి మంత్రులు ఖండిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీగా కూడా మాలాంటి తప్పకుండా ఖండిస్తూనే ఉన్నాం, రేపటిగా ఖండిస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు బేసిక్ మీడియా ముంగడికి వచ్చి నేను అంటున్నటువంటి ఆ మాటలు ఏదైతే ఉందో ఫ్లోలో మాట్లాడినా అది నోరు జాగడం వల్ల వచ్చింది తప్ప నేను అనలేదు.
ఉద్దేశపూర్వకంగా తెలంగాణ సమాజానికి కించపరచాలనే ఉద్దేశం నాకు లేదని చెప్పేదాకా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని వెంటాడతాం, వేధిస్తాం, తప్పకుండా క్షమాపణ తెలంగాణ సమాజానికి చెప్పేదాకా వెంబడి పడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గారు క్షమాపణ ఖచ్చితంగా చెప్పాల్సిందే. రెండోది పూర్తి స్థాయిలో మాత్రం సినిమాలు ఆడేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉండదు అనేటువంటిది మాత్రం వస్తున్నటువంటి కామెంట్స్. సో ఏం చేయబోతున్నారు మీరు? మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పటికే చెప్పిండు, తప్పకుండా నువ్వు తీసే ఏ సినిమానైనా నానిగారు మీద మాకున్నటువంటి ప్రేమ. ఓకే నానిగారు చెప్పండి చెప్పండి. నానిగారు ఏం చేయబోతున్నారు? క్షమాపణ చెప్పే వరకు మాత్రం సినిమాలు ఆడేటువంటి పరిస్థితి లేదంటున్నారు. అన్నా నేను ఒకటే క్లియర్ చెప్తున్నా, ఇది ఏదో చిన్న విషయాన్ని తీసుకొచ్చి దాన్ని భూతదంలో పెద్దగా చూపెట్టి ఎలక్షన్స్ మూమెంట్ లో ప్రజల్ని ఏదో అది చేయాలనే ఆలోచన తప్ప వేరేది ఏం లేదు. మేము రానున్న ఎలక్షన్స్ లో పోటీ చేయాలనుకుంటున్నాము. జవాబాలు ఆయన ఎట్లా చెప్పేటట్లేదు, చెప్పడాక మేము నవ్వుకోం కానీ తెలంగాణ ఆయన పార్టీలో పనిచేసినందుకు క్షమాపణ చేసుకొని చెంపలు 2 చెంపలు వేసుకొని. ఓకే, స్థానిక సమస్యల్ని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ జనసేన అసలు పోటీ చేయట్లేదు కదా. పార్టీ దిక్కేది ఇక్కడ. చెప్పండి సిరాజ్ గారు, కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క తప్పిదాలను తప్పించుకోవడం కోసమే ఇదంతా రాజాంతం చేస్తున్నారని మేము అనుకుంటున్నాం, భావిస్తున్నాము. మాలేసుకొని కుతంత్రాలు బయట పెడితే మాలేసుకున్నప్పుడు నిజాలు చెప్పరా? అదే అయ్యప్ప స్వామి సాక్షిగా తెలంగాణ బిడ్డలు రాదే నువ్వు. తెలంగాణ బిడ్డ ఆత్మగౌరవం ఇంకా రాజకీయం అంటే అరే ఎవరన్నా మాట్లాడే పవన్ కళ్యాణ్ అరే తెలంగాణ ఏర్పాటు గురించి తెలంగాణ ఏ పోరాటంతో సంబంధం లేని మీకే సంబంధమే. తెలంగాణ ఏమి డిమాండ్ చేసింది బీజేపీ పార్టీ? సాయుధ పోరాటం చేసిందా? తెలంగాణ ఉద్యమం చేసిందా? తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతమంది బీజేపీ సుష్మా స్వరాజ్ తెలంగాణ మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు. సుష్మా స్వరాజ్ వేరు, మీ పార్టీ వేరు. సుష్మా స్వరాజ్ వేరు. మీరు మాకు పెద్ద దయాలు. సుష్మా స్వరాజ్ ఒక్కటే మాకు దేవత. సుష్మా స్వరాజ్ ఒక్కటే దేవత. మోడీ మాకు భయంతో ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు కూడా అవమానించారు కాబట్టి. తెలంగాణ ఏర్పాటు మోడీ మాకు నిర్మలా సీతారామన్ అదే విధంగా ఉన్న ప్రతి ఒక్కరు తెలుస్తుందంటారు. జయరామ్ గారు, బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నవారు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి అనేటువంటి సందర్భం మాత్రం మరోసారి పునరావృతం అవుతుందంటారా ఇలాంటి సందర్భాల్లో? తెలంగాణ ఆత్మగౌరవానికి గాని తెలంగాణ అస్తిత్వానికి కానీ దెబ్బగొట్టేవాడు ఎవడైనా శత్రువే, ఏ రూపంలో ఉన్నా శత్రువే. వాడెవడైనా పర్వాలేదు, ఈవెన్ తెలంగాణ బిడ్డ అయినా పర్వాలేదు, తొక్కి పాతరేస్తాం, అలా డౌట్ ఏం లేదు. ఎందుకంటే మా జీవితాలను, మా ఉద్యోగాలు, మా సర్వాన్ని వదులుకొని మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తప్ప ఎవడైతే దయాదాక్షణాల మీద తెలంగాణ వచ్చింది కాదు. కాకతీయ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, ఇట్లా అనేక యూనివర్సిటీస్ ల నుంచి విద్యార్థుల బలిదానాలు జరిగినవి, ఎస్సీ ఎస్టీ బిడ్డల మైనారిటీల బిడ్డల బలిదానాలు జరిగినవి తప్ప ఇక్కడ ఎవడో అద్దెకొచ్చినోడు ఇక్కడ రంగులు వేసుకుంటాడు మాట్లాడతా అంటే ఒప్పుకోం. ఇక్కడ ఎంతసేపు అయినా కూడా నువ్వే మాట్లాడాల్సిన పద్ధతి ఏంటంటే, సమస్య చిన్నది. నేను కూడా అదే చెప్తున్నాను, ఇవే సాధారణంగా అదే చెప్తున్నాడు, ఆ నాని అదే చెప్తున్నాడు. సమస్య చిన్న, ఆ చిన్నదాన్ని పెద్ద చేస్తాడు ఎవడు? కళ్ళుండి కబోతు చేస్తున్నాడా? ఆ చిన్నదాన్ని పెద్ద చేస్తాడు ఎవడు? కళ్ళుండి కబోతు చేస్తున్నాడా? ఇది ఒకసారి కాదు, ఇట్లాంటిది. ఈ డ్రామా పవన్ కళ్యాణ్ కొత్త ఏం కాదు. మహేష్
మహేష్ తో కూడా ఇలాంటి డ్రామానే ప్లే చేసిండు. మీకు అప్పుడు కూడా మహేష్ తోనే చాలా కొన్ని నెలల తరబడి ఇదే డ్రామా కొనసాగించిండు. ఇది ఒక జన సైనికులు ఏమని చెప్పుకునే కొంతమంది. నేను అదే అడుగుతున్నాను, ఇట్లా నువ్వు ఏదన్నా నీవు ట్వీట్ చేస్తే జన సైనికులు విరుచుకబడేటోళ్ళు ఈ రోజు వాళ్ళంతా ఏమైపోయిండ్రు? నీ ప్రభుత్వంలో ఉండే వాళ్ళంతా ఏమైపోయిండ్రు? ఈరోజు తెలంగాణ బిడ్డల చోటి మాట్లాడిపించుకునేంత దుస్థితి, ఆ దీనస్థితికి మళ్ళీ వచ్చినావు. ఈ రోజు నిన్ను కాపాడాలన్నా కూడా మళ్ళీ మా నాని వచ్చి కూర్చోవాల్సి వచ్చాయి. మరి నీ ఏపీ వాడు ఎవరు లేరా? వాళ్ళంతా ఏమైపోయిండ్రు? మేము అదే బాధపడుతున్నాం. ఇక్కడ ఏంటంటే అక్కడ కూడా నీ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళతో మాట్లాడిపించు. సరే మా గోదావరి జిల్లాలో ఇదే జరుగుతుందని ఆ జన సైనికులు ఉన్నాడు, అక్కడ మాట్లాడిపించు. నాకు అర్థం కాదు. ఆ సౌజన్యాన్ని ఒక అమ్మాయి కాకినాడ నుంచి ఆమెతో మాట్లాడిపించు. ఈ కామెంట్స్ మీద ఏమి పార్టీ స్టాండ్ తీసుకోబోతుందేమో కదా కామెంట్స్ మీద. ఇది ఒకటి సీరియస్, ఇది చాలా స్మాల్ ఇష్యూ. ఇది కావాల్సింది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఎవరు దిక్కు దేకటోడే ఎవరు లేడు. ఆయన పార్టీగా ఇక్కడ గుర్తించట్లేదు, ప్రజలు యాక్సెప్ట్ చేసేది లేదు. ఇట్లాంటి మాటలు మాట్లాడితే 4 డిస్కషన్లు పెట్టడం వల్ల నేను ప్రజల్లోకి వెళ్ళిపోతా అనేది ఒక స్ట్రాటజీతో ఆడుతున్న డ్రామా లాగానే అనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళడానికి జయరాం గారు వివరణ కావాలి. ఏ ప్రజల్లోకి వెళ్ళడానికి? ఇప్పుడు తెలంగాణ లోకల్ ఎలక్షన్స్ లోపల మేము పోటీ చేస్తామంటున్నాం కదా నాని. ఆ లోకల్ ఎలక్షన్ లో పోటీ చేయాలంటే ఒక పబ్లిసిటీ కావాలి. ఆ పబ్లిసిటీ కావాలంటే పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ పార్టీ ఉన్నది అని మేము అనుకోవాలి. మేము కూడా మాట్లాడాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒకవేళ ప్రజల్లోకి వెళ్ళాలంటే చెప్పండి. ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళాలంటే తిట్టి మరి ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి సందర్భం ఎందుకు వస్తుంది? అదే కదా ఇప్పుడు అనేది ఇప్పుడు బీజేపీ నుంచి సదరన్నామని అదే చెప్తున్నాడు, నానే చెప్తుండు. ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్ల లోపల ఇది ఒక ప్రాపగాండ చేస్తే ఎవరికి బెనిఫిట్? నాకు అర్థం కాదు. ఎవరి ప్రాపగాండ కోసం ఎవరు చేస్తున్నారు? ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళకి కదా బెనిఫిట్. ఇక్కడ నేను ఏమంటున్నా అన్నేమన్నాడు, చిన్న విషయం పెద్దగా చేస్తున్నా అనేసి అంటారు. ఆ పెద్ద చేసే వాళ్ళు ఎవరో మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ కు బ్రెయిన్ తక్కువ చేపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కు బ్రెయిన్ ఉండి కాదు మాట్లాడేది ఎవరు దాని మీద, మాట్లాడేది ఎవరు దాని మీద. అప్పుడు ఓట్లు పడవు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సిరాజ్ గారు వాస్తవం ఏంటంటే పవన్ కళ్యాణ్ పెట్టుకునే కన్నద్దాల నుంచి వేసుకునే కంట్రాయర్ దాకా కూడా నైదా మేరేటం సంపాదించిందే. ఇంకోటి ఇప్పుడు మా సంపాదనతో మేము పెట్టిన పల్లెల్లో తీసుకుంటారు. పల్లెల్లో అన్నం పెట్టి తినే క్రమంలో అదే పల్లెల్లో ఏదో ఉంచుకున్నట్టు చేసాడైతే నాకు అర్థం కాదు. తెలంగాణని కన్నం పెట్టింది, తెలంగాణ నీకు అన్ని నీ తొడిగే బట్టలు తెలంగాణనే, నువ్వు వాస్తవంగా కద్దరు బట్టలు వేసుకునేది కూడా తెలంగాణ. అదే విధంగా నీ వరాయి కూడా ఉన్నది కూడా మా పైసలతోనే. రామూర్తి గారు మీరు అన్నట్లు చూద్దాం. అదే ముఖ్యంగా జయరాం గారు కూడా అన్నారు తెలంగాణ మీద స్థానిక ప్రభావం చూపించడానికి అనేటువంటి కాన్సెప్ట్ కూడా తెచ్చారు. కాబట్టి సో అసలు ఏం జరగబోతుంది, జనసేన ఎలా స్పందిస్తుందో మనం కూడా వీటి చూద్దాం. నాతో పాటు ప్యానెల్ లో పార్టిసిపేట్ చేసినటువంటి రామూర్తి గారికి, జయరాం గారికి, సదానంద్ గారికి, నాని గారికి, రాకేష్ గారికి మరోసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓవరాల్ గా మాత్రం పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం తెలంగాణ నుంచి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద జనసేన పార్టీ ఎలా స్పందిస్తుంది అనే దాని మీద మనం కూడా వెయిట్ చేద్దాం. ఇది వాటి మెగా డిబేట్. రేపు డిబేట్ లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.